మీకు అలాగే నందమూరి బాలకృష్ణ గారికి ఏంటి దగ్గర సంబంధం అంటే ఏంటి? నేను చిన్నప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ అభిమాని అట్లా నందమూరి బాలకృష్ణ గారికి అభిమాని సార్. ఆ అభిమానం మీదే వారి దగ్గరికి రెగ్యులర్గా వెళ్ళటం, వారితో పరిచయం ఏర్పడటం జరిగింది సార్. నన్ను ఎప్పుడూ సానుకూలంగానే తీసుకుంటారు. మా రియల్ ఎస్టేట్ సంస్థకు కూడా బ్రోచర్లో రిలీజ్ చేయడానికి కూడా 1-2 సందర్భాల్లో వారు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడం జరిగింది. నేను ఎప్పుడు ఫంక్షన్ మా ఇంట్లో మా దగ్గర ఫంక్షన్లు జరిగినా కూడా వాళ్ళని ఇన్వైట్ చేయడం జరిగింది. ఎప్పుడన్నా పరిస్థితులను బట్టి ఎప్పుడన్నా వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో ఒకళ్ళు అటెండ్ అవుతుంది కూడా జరుగుతుంటుంది సార్. అటువంటి రిలేషన్ ఉంది నాకు ఆ కుటుంబంతో. క్లోజ్ ఉంది. పెద్ద బాలకృష్ణ గారితో ఉంది, అట్లానే మోహన్ కృష్ణ గారితో కూడా నాకు రిలేషన్ ఉంది. అట్లా అందరితో రామకృష్ణ గారితో పరిచయం ఉంది సార్. నందమూరి రామకృష్ణ గారితో అందరితో పరిచయం ఉంది సార్. నాకు దాంట్లో ఇది లేదు. అందరితో ఇటువైపు నుంచి ఉంది, అటువైపు నుంచి నాకు అందరితో సంబంధాలు ఉన్నాయి. అంటే తెలుగుదేశం పార్టీలో పార్టీ అభిమానిగానే, అదేలేండి పార్టీ నందమూరి అభిమానిగానే. సరే, పొలిటికల్ అంటే మీరు బిజినెస్ లో ఉన్నారు కాబట్టి బిజినెస్ యాక్టివిటీస్ లో పొలిటికల్ లో మీకు ఆ సినిమా ఇండస్ట్రీతో ఉన్న ఇది ఓకే. ఇక ఫైనల్ గా ఏంటి మరి, ఎక్కడ కంటెస్ట్ చేయాలనుకుంటారు? మీ మనసులో అట్లాంటిది ఏమైనా ఉందా? అట్లనేం లేదు సార్. ఎక్కడ అవకాశం ఇస్తే అక్కడ. మా సొంత నియోజకవర్గం వచ్చి తాడికొండ నియోజకవర్గం ఎస్సీ కాన్స్టిట్యున్సీ, అక్కడ పోటీ చేసే అవకాశం లేదు కాబట్టి ఉమ్మడి గుంటూరు జిల్లాలో వారు పార్టీ అధిష్టానం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ సిద్ధంగా ఉన్నాను పోటీ చేయడానికి. ఓకే. ఇప్పుడు సత్తెనపల్లిది ఒక వివాదం అయ్యింది కదా, ఏంటి ఆ వివాదాన్ని ఎలా చూస్తున్నారు? ఎస్ సత్తెనపల్లిలో వివాదం నడుస్తుంది సార్. సీనియర్ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ గారిని మన తెలుగుదేశం పార్టీలో తీసుకోవడం జరిగింది. వారికి సముచిత స్థానం కల్పించాలన్న ఉద్దేశంతో వారికి ఆ సీట్ని కేటాయించడం జరిగింది సార్. అధిష్టానం అన్ని ఆలోచించే చేశారు. దాన్ని గౌరవించటం తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా మా యొక్క బాధ్యత. అందరూ తెలుగుదేశం కార్యకర్తలు కూడా దాన్ని స్వీకరిస్తున్నారు. ఏదన్నా శివరాం గారు ఇదైనా కోడెల గారికి అన్యాయం జరుగుతుంది, అటువంటిది ఏం లేదు. వారి కుటుంబానికే న్యాయం చేస్తారు, పార్టీ న్యాయం చేసిద్ది. ఎలాంటి న్యాయం? ఎట్లా ఇప్పుడు రాబోయే రోజుల్లో ఏదో నామినేటెడ్ పోస్టులో ఇవ్వటం, అధిష్టానం మనసులో ఏముందనేది మనకు తెలియదు కదా సార్. ముందు కన్నా లక్ష్మీనారాయణ గారికి సముచిత న్యాయం ఇవ్వాలి కాబట్టి అక్కడ అకామిడేట్ చేశారు. ఇప్పుడు రాజకీయం అంటే మీకు తెలియదు కాదు, క్యాస్ట్ ఈక్వేషన్స్ కూడా ఉంటాయి. సత్తెనపల్లి నియోజకవర్గంలో క్యాస్ట్ ఈక్వేషన్ పరంగా అధిష్టానం ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాన్ని అందరూ తూచే తప్పకుండా పాటించాల్సిన అవసరం ఉందని అనుకుంటున్నాను నేను.